నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ పర్యటనకు సంబంధించి అనేక రకాల అంశాలు ప్రధానంగా వ్యక్తమవుతున్నాయి. మెయిన్గా ఆయన సింగపూర్ వెళ్ళడానికి 2014-2019 టెన్యూర్లో అమరావతి డెవలప్మెంట్ కోసం సహకరించినటువంటి ఈశ్వరన్ గారిని కలవడానికి వెళ్ళారు అంటూ చాలా వరకు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఇందులో విమర్శలు ఎందుకు వ్యక్తమవుతున్నాయంటే ఆయన ఇప్పుడు ఒక కేసు త్రూ ఆయన శిక్షణ అయితే అనుభవిస్తున్నారు. ఆయన్ని పరామర్శించడానికే వెళ్ళారంటూ ప్రధానంగా ఎద్దేవా చేస్తున్నారు. ఓవరాల్గా అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో నమస్తే సార్. ఆయన ములాఖాత్కి వెళ్ళారనేది ప్రధానంగా అభియోగం సార్. సో ఇందులో వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి? సింగపూర్ పర్యటన ఎందుకు? నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న ఏ దేశం వేగినా ఎందుకు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని. కానీ ఏ దేశం వేగినా ఎక్కడ కాలు పెట్టినా అలో లక్ష్మణ జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం తప్ప వేరే ఎజెండా కనబట్టలేదు నాకు ఇప్పుడున్న సినారియాలో. ఎందుకంటే ఒక 70, 80, 90 దేశాలు ఆయన జైల్లో ఉన్నప్పుడు సంఘీభావం ప్రకటించారు. 70, 80, 90 క్లారిటీ లేదు ఆయనకే. అండ్ మోర్ నిన్న ఆద్యంతం ఆయన ప్రసంగాలు, వాళ్ళ అబ్బాయి గారి ప్రసంగం, నారాయణ గారి ప్రసంగాలు ఇవన్నీ వింటే ఇంకెప్పటికీ మొనాటమీ బ్రేక్ అవుతుందా అనిపిస్తుంది. ఇప్పుడు 5 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత ఆ పరిపాలన ఎలా ఉందో, ప్రజారంజకంగా ఉందో లేదో, ప్రజల న్యాయ నేతలు వాళ్ళు ఏం చూస్ చేసుకున్నారో ఈసారి మీకు గవర్నమెంట్ మీకు ఇచ్చారు. 5 సంవత్సరాలు విధ్వంసం అయిపోయిందంటే స్టాటిస్టిక్స్ మాట్లాడతాయి కదా. మీరు మీ ఆయనలో 14 నుంచి 19 దాకా మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి డేటా తీసుకుంటే 38,694 కోట్లు గ్రౌండ్ అయ్యాయి. దానివల్ల ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయంటే 35,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ఆయనలో 1,103 కోట్లు దగ్గర 3,47,000 మందికి ఉద్యోగ కల్పన వచ్చింది. ఇది 19 నుంచి 24 దాకా. రెండోది, మీరు 19,50,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నారు. ఏది సిఏఏ సమిట్లు, లేకపోతే ఇవన్నీ వైజాగ్లో సమిట్ల సారాంశం. సో నిజంగా విధ్వంసకర గవర్నమెంట్ అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి గ్రాసిమ్లెట్ ఇండస్ట్రీ ఎలా గ్రౌండ్ అవుద్ది? అయ్యో బాబాయ్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఇంకా విధ్వంసం అని చెప్పేసి ఆడు పోతాడా, లేకపోతే గ్రాసిమ్ ఇండస్ట్రీ పెట్టి జగన్మోహన్ రెడ్డితో రిబన్ కట్ చేయించాడా? మనం మాట్లాడడానికి కొంత ఇది ఉండాలి కదా. ఇప్పుడు రెండోది, మీరు ఇంకోటి చెప్తున్నాను, దావోస్ పర్యటనలు లేదంటే ఈ పర్యటనల తర్వాత మీరు అన్నీ అయిపోయిన తర్వాత మీ టెన్యూర్ అయిపోయింది. ఈ టెన్యూర్ వచ్చింది 13,50,000 కోట్ల ఒప్పందాలు జరిగాయి. దాని కూడా నేను మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రియల్ అఫైర్స్ దగ్గర నుంచి డేటా తీసుకుంటే 2,47,000 కోట్లు ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైజాగ్లో జరిగిన సమ్మిట్లో. జ్ఞాపకం కావాలంటే అలా పవన్ కళ్యాణ్ గారిని నిర్బంధించారు, ఇలాంటివన్నీ అడవాడి మీద ఎక్కువ ఫోకస్ చేశారు కదా. అప్పుడు జరిగిన 13,50,000 ఒప్పందాల్లో 2,47,000 గ్రౌండ్ అయ్యి మెటీరియలిస్టిక్ వేలో ఉన్నాయి. అది ఈ టెన్యూర్లో చంద్రబాబు గారి గవర్నమెంట్లో అవి ఓపెన్ అయినా నేనే ఆశ్చర్యపడ్డాను. దిస్ ఈజ్ వాట్ ద ప్రాస్పరిటీ ఆఫ్ ఏపీ స్టేట్. మీరు ప్రాస్పరిటీ ఆఫ్ ఏపీ స్టేట్లో ఒక గవర్నమెంట్, ఇప్పుడు ఉదాహరణకి వీపీ సింగ్ అనే ఉన్నాడు, ఆడ చేసిన దగులుబాజీ పనికి దేశం అల్లకల్లోలం అయిపోయింది ఆర్థికంగా. అప్పుడు మహానుభావుడు పివి నరసింహరావు గారు, ఇంకో మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు వచ్చి దేశ ఆర్థిక స్థితిని గ్లోబలైజేషన్తో సరిదిద్దలేదా? ఆ రోజు ఏ రోజైనా పివి నరసింహరావు గారు కానీ మన్మోహన్ సింగ్ కానీ వీపీ సింగ్ మీద పడేసిన ఉదంతో వాడు చూపించండి. ఏడా నుంచి వస్తున్నారు మీరు? నాకు అర్థం అవట్లే. ఇంతంత అపార అనుభవాలు పెట్టుకుని మళ్ళీ ఏంది ఇది? మీరు ఖచ్చితంగా సింగపూర్ ట్రిప్లో మీకు సింగపూర్లో ఉన్న భారతీయులు ఎవరైతే ముఖ్యంగా తెలుగు వాళ్ళు మీకు సహకరించినందుకు కృతజ్ఞత సభ పెట్టుకోవడానికి వెళ్ళారు. అంతకన్నా ఇంకెట్లేదు. మీరు 1995లో ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఎన్ని పర్యటనలు సింగపూర్ చేశారో, ఈరోజు సింగపూర్ నుంచి మీరు తీసుకొచ్చిన ఒక ఇండస్ట్రీ చెప్పండి ప్రజలకి, తర్వాత మాడదాం ఏదైనా. 1995 నుంచి ఈ రోజు దాకా వాళ్ళకి ఒకే ఒక్కటి జరిగింది ఏంటంటే సింగపూర్ కన్సార్టిజం అండ్ తదనంతర పరిణామంలో అమరావతికి దాన్ని ఏమంటారు మాస్టర్ ప్లాన్ గీసి ఇచ్చారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు నిన్న మాట్లాడుతూ టౌన్షిప్స్, సరే సార్, టౌన్షిప్ల గురించి కూడా ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మనకి కూకట్పల్లి 6th ఫేజ్ తర్వాత మలేషియన్ టౌన్షిప్ అని ఉంది. హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ రంగం పరుగులు పెడుతుంటే మలేషియన్ టౌన్షిప్ వచ్చిందా లేదా? మలేషియన్ టౌన్షిప్ కట్టిన తర్వాత హైటెక్ సిటీ అండ్ సాఫ్ట్వేర్ రంగం పరిగెట్టిందా? ప్రజలకు చెప్పమనండి. ఈ డిబేట్ చేయమనండి ఫస్ట్. ఎవడన్నా ఈ అపర మేధావుల కింద చాలామంది కూర్చున్న భౌగోళిక ఛానల్లో తపెలా కబుర్లు చెప్తున్నారు కదా, రండి మాట్లాడదాం. నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు టౌన్షిప్స్ ఎప్పుడు వస్తాయి? డెన్సిటీ అంటే పాపులేషన్కి తగ్గట్టు వసతులు ఏర్పాటు చేయడానికి. పాపులేషన్ ఎందుకు సెంట్రిక్గా ప్రపంచ దేశాలన్నీ ఇటుపక్క చూసి చేసిన దగ్గర ఐటీ అనే రంగం పరుగులు అందుకుంది హైదరాబాద్లో. అప్పుడు ఏం కావాలా? మనుషులు నివసించడానికి ఇల్లులు కావాలి. అలాంటప్పుడు టౌన్షిప్స్ వస్తాయి. దానివల్ల ఏమిటవుతుంది? ఒక యాక్టివిటీ అంటే రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అండ్ ప్యారల్గా ఐటీ రంగం అభివృద్ధి.
ఇలాగే దీన్ని ఏమంటానంటే నేను ఒక ఎకనామిక్ యాక్టివిటీ అమరావతి పరిసర ప్రాంతాల్లో కానీ లేదంటే ఆద్యంతం విశాఖపట్నం తిరుపతి మీరు ఏ పేర్లేని చెప్పండి అక్కడ ఎక్కడైనా ఎకనామిక్ యాక్టివిటీ బ్రహ్మాండంగా జరుగుతుంది ఒక పర్టికులర్ రంగంలో అవేవి జరగనప్పుడు మీరు సింగపూర్లు కాకపోతే దేశంలో అన్నీ తిరుక్కొని రండి. ఇంకోటి స్టార్టప్లు మేము ఇండియాలో పెట్టము ఆంధ్రప్రదేశ్లో పెట్టమని కేటగారికల్గా సింగపూర్ గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఈశ్వరులు నాటని లోపటేశారు ఏదో సమ్ ఎకనామికల్ ఫ్రాడ్ అన్న విషయంలో. సో దానివల్ల అతను పూర్వం చేసినవి ముందు చేసినవి ఏమైనా దాని మీద క్వశ్చనబుల్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఒప్పందాల బేసిస్ మీద అతనికి ఈ సింగపూర్ కన్సాలిడేషన్తో ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో కూడా అవకతవకలను వేలెత్తి చూపిస్తూనే ఆ గవర్నమెంట్ అతని మీద పనిషబుల్ క్రాస్లో అరెస్ట్ చేసింది. ఇవన్నీ ఇవాళ మర్చిపోయేదంతా జగన్మోహన్ రెడ్డి మీద ఆవేశం మాడదాం అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రియల్ డేటా మీరు మీ ప్రభుత్వంలో 2014 నుంచి 19 లోపున 3 బొంగరాలు తిరిగారు. ఏది ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి పీయూష్ గోయల్ గారి స్టేట్మెంట్ ఉంది ఎన్ని 3,500 కోట్ల చొప్పున సంవత్సరంకి తాకట్టు పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని పీయూష్ గోయలే ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వంలో మీరు ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. కానీ మీరు అసెంబ్లీ తీర్మానం ఉంటుంది ఏమని ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్తో కూడిన ప్రత్యేక ప్యాకేజ్ ఉంటేనే మాకు ప్రత్యేక హోదాకి ఆల్టర్నేటివ్గా యాక్సెప్ట్ చేస్తామన్నారు. దీనికి కట్టుబడే కదా మీకు తెక్కలేచి ధర్మ పోరాట దీక్షలో బీజేపీ ఎన్డీఏ కూటమిని ఎదిరించి బయటకు వచ్చారు మీరు. కానీ అన్నీ మర్చిపోయి ఇవాళ మీరు పొత్తుకుపోయారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు ఎందువల్ల సంకనాకపోయాయి అన్న విషయం మీరు మాట్లాడకుండా అంతా జగన్మోహన్ రెడ్డి మీద ఆపాదించేద్దామంటే సరే ఇండస్ట్రియలైజేషన్ అంతా తరలిపోయింది జగన్మోహన్ రెడ్డి అని మీరు అపాదులేసి ఈ తపేలా ఛానల్లో ఊదర కొడుతుండ్రు. మరి గ్రాసీమ్ ఎలా వచ్చింది? ఒప్పందాలు కరెక్ట్గానే ఉంటారు కదా. దేశం మొత్తం మీద 18% ఇండస్ట్రియలైజేషన్ జరిగితే 19.64 ఇండస్ట్రియలైజేషన్ ఆంధ్రప్రదేశ్లో జరగబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉన్నాం ఆంధ్రప్రదేశ్ 19 నుంచి 24 టెన్యూర్లో. పోనీ ఎకనామిక్ ఎక్స్పోర్ట్స్ అనేది కదా మనకి బేరీ చేసుకుంటాం మనం. ఒక రాష్ట్ర ఎక్స్పోర్ట్స్ మీ ఆయనలో ఎంత దగ్గర 90,000 కోట్లు ఎక్స్పోర్ట్ చేశారు. నెక్స్ట్ వాణిజ్యం ఎంత జరిగింది తెలుసా? నెక్స్ట్ 19 నుంచి 24 దాకా 1,87,964 కోట్లు. మీ ఆయనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 12వ స్థానంలో ఉంటే 19 నుంచి 24 దాకా 6వ స్థానంలో ఉన్నాం. ఇట్లన్నిటికీ 2 సంవత్సరాలు కరోనా పాండమిక్ ఉంది. ఇవి ఏవి మీరు మాట్లాడకుండా అంతా జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసేస్తే నేను తీర్చిదిద్దేద్దానంటే ఏంది ఇది? ఇదేనా కన్యాశుల్కం నాటకమా? వితంత వివాహాలు చేయడానికి? రాష్ట్రం అది రాష్ట్ర సార్వభౌమత్వాన్ని వెళ్ళి దేశాల దగ్గర మీ ఇష్టం చోట మాట్లాడే ప్రభుత్వం వల్ల ఇలా జరిగిందంటే ఎవరిని అవమానిస్తున్నారు మీరు? ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఇచ్చిన తీర్పు. వాళ్ళకి 150 ఇచ్చారు, మీకు 164 ఇచ్చారు. ఇది ఎక్కడ ఆక్రందన? 124 వచ్చి 13 నెలలు గడిచింది. ఏం చేశారు చెప్పమంటే ఆ తప్పని చెప్తుండ్రు. 95 నుంచి ఫలానా రూపాయి పెట్టుబడి తెచ్చిన ఆంధ్రప్రదేశ్కి సింగపూర్ నుంచి చెప్పానండి. డబ్బులు దండగా చార్టర్డ్ ఫ్లైట్లు వేసుకుని ఇక్కడ ఏదో కలకడి కూచిపూలి డ్యాన్సులు మనం ఏదో చూడటం చాలా బుడ్డపిల్లలతో డ్యాన్సులు చేయించి వాళ్ళ నాన్నగారు గొప్పతనం చంద్రబాబు గారు గొప్పతనం వాళ్ళ నాన్నగారు ఏంటి మాకు ఇది? సింగపూర్ వెళ్ళి ప్రతిసారి ప్రజల్లో ఏదో బాబు గారు వెళ్ళారు ఏదో వస్తుందంట. దావూస్ వెళ్ళారు, ఓ రూపాయి తెచ్చారా? దావూస్ పర్యటన జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా మీకు. 1,42,000 కోట్లలో ఎంత గ్రౌండ్ అయింది తెలుసు కదా. అంటే ఎందుకంటే అసలు ఇప్పుడు దీన్ని కూడా గత ప్రభుత్వం ఏదైతే 2019, 2024 పరిపాలన ఉన్న వైసీపీ ప్రభుత్వం మీద నెట్టడానికైనా మేబీ అంతా ఆర్మీ పడే అడ్డంకి జగన్మోహన్ రెడ్డి అనే ఇండివిజువల్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి చేస్తున్న ఒక రాక్షస దాక్షికం. అంటే వాళ్ళు డ్యామేజ్ చేయడం వల్ల ఇక్కడ ఏమి రావట్లేదు, పెట్టుబడులు తేలాకున్నామని. ఎవరు వాళ్ళు డ్యామేజ్ అండి? ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పే విధానం అంటే లాజిక్ ఆలోచిద్దాం. ఎవరన్నా నీకు భౌగోళిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నువ్వు వాళ్ళకి ఇచ్చే అడ్వాంటేజ్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి? ఇప్పుడు జందాలకు అనౌన్స్ చేశారు ఇవాళ తప్పేలాగా ఎవరు సింగపూర్లో ఉంటే ఇక్కడ జందాలు 28,000 కోట్లు వచ్చేస్తున్నాయని. ఈ ఆరు జందాలు ఎప్పుడుది? అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన రాయేశారు, వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు, షెడ్లు ఉన్నాయి, అతి దగ్గరలో దానికి ప్రొడక్షన్ కోసం గండికోట నుంచి నీళ్ళు కొట్టించారు. ఇవన్నీ మర్చిపోయారు ప్రజలు అనుకుని చెల్లిపల్లి జరగాలి మళ్ళీ అని మళ్ళీ ఓపెనింగ్లో జేఎస్డబ్ల్యూ జందాలంటే మళ్ళీ దొరికిపోతారేమో జేఎస్డబ్ల్యూ ఒప్పందాలు ఫస్ట్ ఫేజ్లో ఇంత 6,000 కోట్లు, సెకండ్ ఫేజ్లో 14,000 కోట్ల పైచిలక మొత్తం అంతా వచ్చేస్తుందని చెప్పేస్తే ఇక్కడ జెడ్డోల్లో మన అందరూ నోరేళ్ళ పెట్టి అంటాం. ఇదే జందాల పాత కంపెనీ కదా, ఇదే జమ్మలమడుగు. మీ కెమెరామెన్ ఉంటాడు అక్కడే, కడపడు అడగండి ఎన్నిసార్లు చెప్పారు, ఎన్నిసార్లు ఓపెనింగ్లు చేశారు అక్కడ. లాస్ట్కి అది ఏదో కార్యాచరణ వచ్చింది జమ్మలమడుగులో, అట్లీస్ట్ కడప జిల్లాలో వచ్చిందని సంతోషపడి దగ్గర. ఏందా ఇది? నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చాను అక్కడ. బ్రహ్మాండమైన రోడ్లు వేశారు ఆ జంక్షన్ కాడి నుంచి, గండికోట నీళ్ళు లోపలికి వెళ్తున్నాయి, యాక్టివిటీ స్టార్ట్ అయింది అక్కడ. ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఏమంతా మర్చిపోయారు అనుకుని మళ్ళీ అత్యధికంగా జేఎస్డబ్ల్యూతో
కంపెనీ పెట్టించేస్తామంటే వీళ్ళు ఉంటారు రెడీగా బట్రాయిలు ఉంటారు చూడండి, జింగి చిక్కు అని బదిలీ చేసుకునే వాళ్ళు ఆ పాటలు రాసి ఇక్కడ కూర్చొని కథకాలు నడిపిస్తారు ఒక 6 నెలల పాటు. అబ్బా అసలు ఏమనుకుంటున్నారు, ఇండస్ట్రియలైజేషన్ గ్లోబలైజేషన్ వీళ్ళతోనే అయిందని. అంటే బాబు గారు విదేశీ పర్యటన అనగానే డబ్బులు దండగా ఒక ఆశ పుడుతుంది సార్. ఏడు పడుతుంది, ఎవరికి పడుతుంది? కడుపు కన్నం తిన్నవాడికి ఎందుకు ఆశపడుతుందో అడగండి. దేనికి ఆశపడుతున్నారు? సింగపూర్ నుంచి మనకి ఇలాగా గంగానది ప్రవాహంలో ఇలాగ వచ్చేస్తున్నాయి పెట్టుబడులు. ఎప్పటి నుంచో 95 నుంచి ఈయన దార్శకత్వంతో తీసుకొచ్చారు ఇన్ని అన్నప్పుడు ఇంకొంచెం పెప్సీ తాగి వెళ్తున్నారు దిల్ మాంగే మోర్ అని, మళ్ళీ ఇంకెళ్తే ఇంకో 10 రూపాయలు వస్తాయండి. అరే 95 నుంచి ₹1 రాలేదురా బాబు అంటే. ఈశ్వరన్ గారి మీద మీ అభిప్రాయం ఏంటంటే ఆయనకి నాకు మీకు ఏ అభిప్రాయం ఉన్నా ఆయన ఎత్తులో అప్పుడు కూర్చోబెట్టారు. ఇంకేంటి అభిప్రాయం? అంటే ఆయన మనకు అమరావతికి సంబంధించి ఏదో డెవలప్మెంట్ రిలేటెడ్గా ఆయన సాగించబోతున్నారు. ఫస్ట్ బొమ్మలేసి ఇచ్చారు. సింగపూర్ కంట్రీలో 99 ఏళ్ళు ఒప్పందం ఏది డెవలప్ చేసి ఇచ్చి వెళ్ళి మన రియల్ ఎస్టేట్ వ్యాపారం చూడండి, డెవలప్మెంట్కి ఇస్తే ఏడు చేస్తారు, 3 అపార్ట్మెంట్లు 4 అపార్ట్మెంట్లు ఇచ్చి 100 ఏళ్ళకు 500 ఏళ్ళకు లీజ్ రాయించుకుంటారు. అలాగే కాన్సెప్ట్ అంత కనీకేం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.